ఒకటి పాస్ 100కి 35 మార్కులు వస్తే పాస్. కానీ స్కూల్ బాలేమంటుండు, చదువుతలేరు అంటున్నారు. దాన్ని 45కి పెంచాలన్నారు. ప్లస్ వెబ్‌సైట్ ఎత్తేయాలన్నాడు అసలు. వెబ్‌సైట్ లేదు, ఓన్లీ ఇంటర్మీడియేట్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వాలి. దీని మీద మీ రెస్పాన్స్ ఏంది? ఒకటేంటంటే సార్ ఇప్పుడు ఈ పాస్ 35-40% పెంచమనేది అది కూడా అది దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ రీజన్ కాదు. అది 35 కరెక్ట్. అంటే అందరు ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకొని పెట్టిందే ఇది 35% అనేది. మేధావులు ఆలోచించి శాస్త్రవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు అంతా కలిసి పెట్టింది. దీన్ని 45 పెంచడం అనడంలో ఎలాంటి సహేతుకత లేదు. అంటే ఎక్కువ చదవడానికి అవకాశం దొరుకుతుంది 45 పెడితే అని. ఇప్పుడు 99 మార్కులు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పోవడానికి మినిమం అక్వైర్ చేస్తే చాలు. వాని ఇష్టం ఉన్న సబ్జెక్ట్ వాడు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. దాన్ని బట్టే కదా డిసైడ్ చేసేది వీనికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనేది. అదొక తప్పు నిర్ణయం. ఇక ఎంసెట్ అనేది అసలు రద్దు చేయడం అనేది ఇంకా అక్రమాలకు దారితీస్తుంది. ఇంటర్ మార్కులు అనేది ఇంటర్మీడియట్ మార్కులు మీరు చూసారు ఇంతకుముందు ఒక ఇంటర్మీడియట్ మార్కుల మీద కూడా పెద్ద అవును గందరగోళం నడిచింది. అది ఎంసెట్ అనేది ఉండాల్సిందే. వెబ్సైట్ దాని ఆధారంగా పెడితేనే అది దాని అంటే ఇప్పుడు ఐఐటి ఉన్నదండి. ఐఐటిలో ఎందుకు అంత అంటే మంచి షార్ప్ స్టూడెంట్స్ ఎందుకు పోతున్నారు అంటే అక్కడి నుంచి పోయే వాళ్ళే ఎందుకు పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే అక్కడ ఐఐటి ఎంట్రన్స్ అది. ఆ ఎంట్రన్స్ పలు రకాలుగా విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఓకే, ఆ షార్ప్నెస్ను పరీక్షిస్తుంది, ఆ స్కిల్స్ను పరీక్షిస్తుంది. అట్లా విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మార్కులు అయినసరికి ఏమైతే అక్కడ కూడా క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి వెబ్సైట్ అనేది ఉండాల్సిందే. అది కూడా ఆయన ఇచ్చిన రిపోర్ట్లో అది తప్పు. ఇంకొక పేజ్ 44లో ఏమన్నాడంటే స్కూళ్ళల్లో విగ్రహాలు పెట్టవద్దు, జాతీయ నాయకుల ఫోటోలు పెట్టవద్దు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము అంటే గాంధీ ఫోటోలు, గాంధీ విగ్రహాలు, చదువుల తల్లి అని సరస్వతి విగ్రహాలు అక్కడక్కడ అన్ని స్కూళ్ళల్లో ఉండవు, అక్కడక్కడ ఉంటుంది. ఇది కొంతమందికి మంట. ఎందుకు? కొంతమంది కమ్యూనిజము వాళ్ళ ఏందో చెప్పిన గొడ్డుకూర తినాలని చెప్పి ఆయన గారు విగ్రహాలు పెట్టొద్దు అది తప్పు. తర్వాత ఎందుకంటే నైతిక విలువలను పెంపొందించుకోవాలంటే ఇవి అవసరం. ఫస్ట్ ఆ ఫోటోలు వద్దు, స్టాచ్యూలు ఉంటాయి, అన్ని స్కూళ్ళల్లో ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, గాంధీ విగ్రహాలు ఉంటాయి. నేనే చాలా స్కూళ్ళల్లో సర్వేపల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, మొన్న కూడా ఖమ్మం దమ్మపేటలో విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చిన ఒక స్కూల్లో, ఒక యూపీఎస్లో. అంటే వాళ్ళ నుంచి కొంత స్ఫూర్తి అనేది విద్యార్థులకు వస్తుంది, దాంట్లో తప్పేం లేదు. కానీ అది కమ్యూనిస్టు భావజాలాన్ని అందులో చొప్పించినట్టుగా నాకు అనిపించింది. అది కూడా తప్పు నిర్ణయం.